యేసునందు సద్భక్తితో బ్రతుకు నువ్వు దేశించు వారందరూ హింస పొందుదురు. దేవునికి స్తోత్ర. Those who want to live for a godly life will be persecuted. Those who desire to live a godly life, అంటే దేవుని పోలి జీవించు ప్రతి ఒక్కరు ఏం పొందుకుంటారట? ఏం పొందుకుంటారు? హింస. నువ్వు దేవుని పోలి జీవిస్తున్న కొలది అనేక రకాలుగా పొడవబడతావు, వెక్కిరించబడతావు, దూషించబడతావు. నీ కుటుంబం నీకు దూరం అయిపోద్ది, నీ బంధువులు నీకు దూరం అయిపోతారు, నీ స్నేహితులు నీకు దూరం అయిపోతారు, నీ పెద్ద కుటుంబంలో నువ్వు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోతావు. దేవుని కలిగి ఉన్నాడు ఎప్పుడు ఒంటరివాడు కాదు. దేవునికి స్తోత్రం. ఒంటరివాడు 1000 మంది అవుతాడు. ఆత్మీయ కుటుంబాన్ని ఇచ్చాడు, ఆత్మీయమైన స్నేహితులను ఇచ్చాడు, ఆత్మీయమైన సేవకుల సహవాసాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అయితే నిశ్చయముగా ఆ హింస గుండా నువ్వు వెళ్ళాల్సిందే. సద్భక్తితో నువ్వు జీవిస్తే, దేవుని పోలి జీవించాలని ఆశపడితే నువ్వు హింస పొందుకుంటావు. అంటే ఎవరో వచ్చి నేను కొట్టే హింసను అనట్లే, అది కూడా జరగవచ్చు. దానికంటే భయంకరమైన హింస ఏంటో తెలుసా? శరీరానికి తగిలిన గాయం మానిపోద్ది కానీ మనసుకు తగిలిన గాయం మానదు అనే ఒక సామెత ఉంది. విన్నారా? క్రైస్తవులు అనుభవించే, విశ్వాసాలు అనుభవించే భయంకరమైన హింస కొరడాలతో కొట్టడం, సూదులతో కొచ్చడం కాదు, హృదయానికి తగులుతాయి గాయాలు. సద్భక్తితో ఎవడైతే జీవించాలనుకుంటున్నాడో వాడి హృదయం కొయ్యబడుతుంది, నరకబడుతుంది. బంధువులు దూరం అవుతారు, స్నేహితులు దూరం అవుతారు, ప్రేమించిన వారు దూరం అవుతారు, సహవాసం దూరం అయిపోతుంది, సుఖాలు దూరం అయిపోతాయి. ఎన్ని రకాలుగా మనసు బాధపడాలో నమ్మిన వారు దూషిస్తారు, ప్రేమించిన వారు గేలి చేస్తారు, వెక్కిరిస్తారు. ఎవరినైతే మనం నమ్ముతామో వారు వెన్నుపోటు పొడుస్తారు. ఇలాంటి చాలా జరుగుతాయి. ఎవరికి జరుగుతాయి ఇది? ఎవరైతే క్రీస్తును పోలి నీతిగా జీవించాలని ఆశపడతారో వారు ఖచ్చితంగా హింసింపబడతారో. దేవునికి స్తోత్రం. నాకే హింస లేదండి, నేను చాలా బాగున్నానంటే వెరీ సింపుల్ ఆన్సర్ ఏంటంటే నువ్వు క్రీస్తుని పోలి జీవించట్లేదు కాబట్టి నీకు అంత బాగుంటుంది. ఎప్పుడైతే క్రీస్తుని పోలి జీవిస్తావో ఖచ్చితంగా ఏం జరుగుతుంది? అందరూ ఒకరి తర్వాత ఒకరు దూరం అయిపోతూ ఉంటారు.